అక్కడ ఉన్నటువంటి అక్రమ రోహింగ్యాలు దాదాపు 25,000 మంది మేమే కూర్చున్నాం. మేము లోపలికి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ కుర్చీలు మరీ అద్వారం ఉంటుంది. ఒక్క మీటర్ పైన 50 కుర్చీలు ఉంటాయి. మనం ఇక్కడ కరెంటు బిల్లు కడితే కరెంటు బిల్లు కట్టకుండా కట్ చేస్తారు. వాళ్ళు ఒక్క మీటర్ మీద 50 ఉంటాయి. వాళ్ళకు ఫ్రీ కరెంటు, వాళ్ళకు ఫ్రీ భోజనం, ఫ్రీ రేషన్ కార్డు. వాళ్ళకి ఏమొస్తుంది, మనం ఒక రేషన్ కార్డు అప్లై చేస్తే మనకు అవి లేవు ఇవి లేవు అని చెప్తా ఉంటారు. అని వాళ్ళకు అన్ని వస్తువులు ఉన్నాయి. వాడవాడు మన తినడానికి వాడవాడు. ఇక్కడ చూసుకోవడం అంటే ఉల్లిగడ్డ అమ్మేటాడు వాడే, హోటల్లో పనిచేసాడు వాడే, పంచర్ షాప్ వాడు వాడే. వాళ్ళు వచ్చి మన తమ్ముళ్ళ ఏది ఉందో మొత్తం కడుపు కొడుతున్నారు. వాడు ఇంకోటి ఆ ముస్లిం ఏది ఉన్నారో వాడు ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు వాడుకుంటారు. వానికి రోజంతా పనిచేస్తే ఆయనకి ఇచ్చే చిన్న 500 500 ఇష్టానికి 10,000 ఇచ్చి మటర్ చేయమంటే చేసేసాడు. ఇక్కడ బాలాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు వాళ్ళు నైట్ తిరగడం వల్ల మన ఆడపిల్ల రోడ్డు పరిస్థితి, ఆడపిల్ల రోడ్డు తిరగలుస్తుంది. రోడ్డు మీద పోవట్లేదు. 10 అయింది సార్ మొత్తం ఈ రోడ్డు మీద బంగ్లాదేశ్ వాళ్ళే. ఈ వ్యవస్థ అనేది ఈ ఓవైసీ గాడు తీసుకొచ్చిన ఆ ఎంఐఎం వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటారు వాళ్ళు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి యూపీలో అస్సాంలో అందరికీ పడేస్తారు. మన దగ్గర ఎందుకు పోవట్లేదు? మన ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? యూపీలో తీసుకునే చర్యలు, అస్సాంలో వాళ్ళ దగ్గర ఉన్న రోగులను పంపించేస్తారు. కానీ మన వాళ్ళు ఎందుకు పంపించట్లేదు? పంపించాలి కదా వాళ్ళు కూడా. ఈ కాంగ్రెస్ పూర్తిగా ముస్లిం పార్టీ అది. ఆ ముస్లింల కోసం పనిచేసే పార్టీ అది. దాదాపు 25,000 మంది ఉన్నారు. అల్లిమెల్లగడ్డ డూప్లికేట్ అల్లిమెల్లగడ్డ వేస్తారు వాళ్ళు. అంత కెమికల్ అసలు ఎంతుంటుంది అంటే మరి ఘోర పరిస్థితి. మొత్తం కెమికలే. అది తీసుకొచ్చి వాళ్ళకి 100 రూపాయల కిలో అమ్ముతారు. మన హిందూ 200 రూపాయల కిలో అమ్ముతారు, 100 రూపాయలు అమ్ముతారు. అది తినడం వల్ల మనకు అనారోగ్యం. అందుకనే బాలాపూర్ అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మరి హిందువులు ఎక్కువగా ఉండి కూడా ఎవరైతే ఈ 25,000 మీరు చెప్తున్నటువంటి రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళు ఎందుకు తరిమి కొట్టలేకపోతున్నారు? అదే కదా, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. ఆ ఓవైసీ అంటారు కదా, రావు రైందో రెడ్డి రైందో జైసాబులు వస్తున్నా అని. వీళ్ళు కూడా అదే. నేను ప్రత్యక్షంగా దాదాపు 20 మంది పట్టిస్తే మా పోలీసు వాళ్ళు ఏమన్నా నాకంటారు, అరే బాబు నీకేం పర్లేదరా బాబు, వాళ్ళు ఏమన్నా పడ్డామంటారు. వాళ్ళ చేసే డ్యూటీ మేము చేస్తుంటే వాళ్ళు చేయాలి. యాక్చువల్ కదా వాళ్ళ డ్యూటీ మేము చేస్తున్నాం. మేము చేసినా కూడా మాకు అంటుంది. మేము ఇట్లా పోదామా పోంగులో వాళ్ళకి వదిలేస్తారు. మేమేమో అన్ని కేసులు పెట్టి వస్తే మేము ఇట్లా పోతామో పోమో, ఒక గంట సేపు వస్తాడు, ఒక ముస్లిం వస్తాడు, వాడు 100 ఫోన్ చేపిస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ ప్రభుత్వం ఎట్లా చేస్తాం వినాల్సిందే. వాళ్ళ పోలీసులు వాళ్ళేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. మరి చొరబాటుదారులు ఎక్కువగా ఈ బాలాపూర్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంది? ఇక్కడ ఎందుకు ఎక్కువ అంటే మెయిన్ గా ఏంటంటే మనకు ఇక్కడ చుట్టుపక్కల బార్కాస్, చదరాయనగుట్ట, ఇక్కడ ఎమ్మెల్యే వాడే, కార్పొరేటర్ వాడే, ఎమ్మెల్యే వాడే, ఎంఆర్ఓ వాడే, సిఐ. ఇంకేముంది వాళ్ళకు? అడిగేటోళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. వాళ్ళకు తెచ్చి పెట్టేశారు అంతా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం పని చేస్తలేరు. వాళ్ళు ఫ్రూట్ షాప్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తీయమని చెప్పారు. చెట్టు దగ్గర నిల్చొని ఫుట్పాత్ నుంచి పర్సనల్ ఫోన్ పెట్టుకుని చాలాను కొడుతుంటారు అందరికి. బట్ ఆ ఫ్రూట్ షాప్ మధ్యలో పెడతాడు, ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెడతాడు. ఏమనంటే నలుగురు వచ్చి ఒకరిని కొడతారు, మళ్ళీ మూత్రం పోస్తారు దాని మీద. మనం వచ్చి దాన్ని పూజ చేస్తాము. ఆ పువ్వులు అనిమిటోడు మొత్తం వాళ్ళే. మన హిందువులను పెట్టుకున్నంటే పోలీసులు వచ్చి వాన్ మీద దౌర్జన్యం చేస్తారు. వాళ్ళకి ఏమైనా అడిగితే కథ పైనుంచి ఫోన్ కొట్టిస్తారు, జాబ్ మేమాసి చెల్లామంటే పోలీసుడు వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ? ఇప్పుడు జాబ్ డ్యూటీ చేస్తే కరెక్ట్ చేయాలి అందరూ. ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా అందరూ కరెక్ట్ చేయాలి. దీనివల్ల వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. కామన్ మ్యాన్ కి చాలా ప్రాబ్లం అయింది. హిందూ అని కాదు, ఇదని కాదు, బట్ ఏంటంటే హిందూకి బిజినెస్ లేకుండా పోతుంది వాళ్ళ వల్ల. అర్థమైందా? మరి అన్న చెప్పినట్ల ప్రతిదీ కల్తీ చేసి 200 రూపాయలు వచ్చే ఐటమ్ 100 రూపాయలని వాళ్ళు ఇచ్చేస్తారు. పబ్లిక్ ఏం తెలుసు, అరే 100 రూపాయలు దొరుకుతుందని తీసుకుంటాం. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏంటంటే చెత్త ఏరుకోవడానికి బండి పెట్టుకోడు, అది ఒక 2 వీలర్ బండి, దానికి 4 వీలర్ చేస్తాడు. దాంట్లో తీస్తే సుత్తెలు నేను పట్టుకున్నాం.
ఆడ ఏమవుతుందంటే మన పట్టణం పోతే వస్తుంది ఇస్తాం కొట్టనేకి మనకి ఇదే పని అయిపోయింది. ఇక వాళ్ళని కొట్టడము ఇప్పుడు మన ప్రాంతంలోకి వచ్చి మన్నే కొట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళదే. ఇక వాళ్ళ ఎమ్మెల్యే ఉండు కదా, ఇప్పుడు ఓవైసీ ఎమ్మెల్యే ఉండు. మెయిన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసేది ముస్లిం పార్టీ. వాడు చెప్పేసిండు, రేవంత్ రెడ్డి చెప్పేసిండు, మాది ముస్లిం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, మేము ముస్లింల కోసం పనిచేస్తాము. ఇక అప్పుడప్పుడు వాళ్ళ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి కాదన్న రేవంత్ ఖాన్, ఔరంగజేబ్ వాడు రేవంత్ రెడ్డి, అలాగే ఔరంగజేబ్ వాడు మన గుళ్ళను గుల్గొట్టడము ఇదే పని అయిపోయింది. దానికి అయితే మనకి ఇదే అయిపోయింది. వాడు మన గుళ్ళు అన్ని మన హిందూ వచ్చేసి ముస్లిం వ్యక్తి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, హిందువులలో ఐక్యత ఉన్నట్లయితే ఇట్లాంటివన్నీ జరగవు, హిందువులలో ఐక్యత లేదు అని చెప్పి కరాఖండ చెప్తున్నారు. హిందువులు ఐక్యత ఉండడం కారణం అంతేంటంటే, ఐక్యత ఉంటుంది, ఐక్యత లేదు ఇంత వచ్చిరా మీకు. మీరు చూసుకోండి, ఇక్కడ శంకరావు చూసుకోండి మీరు చూపించుకో, ఐక్యత లేదు వచ్చినావా? ఐక్యత ఉంటుంది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు అయితే ఉంటారో మన వాడుకొని విభజిస్తారు, కులాల పరంగా విభజిస్తారు, మతాల పరంగా విభజిస్తారు. అదే అయిపోయింది. కానీ అట్లా లేదు. ఇప్పుడు అందరు హిందువులు అందరూ ఐక్యత అయినారు. సనాతన ధర్మం కోసం అందరూ వచ్చినారు. రేపు వచ్చేది మన రామరాజ్యమే, 100% రామరాజ్యం. ఇది ఒక రాజకీయ డ్రామా. ఇది ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి దగ్గరలో ఉండటంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు కొమ్మక్కాయ అని చెప్పేసి కూడా బయటకు వచ్చినాయి అనమాట. దానికి ఏం చెప్తారు? ఇది ఒక రాజకీయ సభ కాదు, ఇది ఒక హిందూ సభ. దీంట్లో చూసినట్లయితే అంటే కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా చేసినటువంటి సభ. ఇది ఓన్లీ హిందువుల కోసం చేసే సభ. మనం ఒకటే పిలిపించినాము, ఎవరైతే హిందూ అనుకుంటున్నారో వాళ్ళే రామని, ఎవరైతే హిందూ అన్నారో వాళ్ళు వచ్చినారు. మనం ఒకటే చెప్తున్నాము, ఈ రోహింగ్యా వాళ్ళని తరిమి కొట్టాలి. మా బంగ్లాదేశ్ చూసుకుంటే, బంగ్లాదేశ్లో మన హిందువులను ఎట్లా చేస్తారు, మైనార్టీలు ఎట్లా చేస్తారు, వాళ్ళేది వచ్చి చేసేది. మనం ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క సభ నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోవాలా, రక్షణ మంత్రి దగ్గరకు పోవాలా, వీళ్ళందరూ వెళ్ళగొట్టాలా. అదే మా డిమాండ్. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. యూపీలో అయినప్పుడు, అస్సాంలో అయినప్పుడు, హైదరాబాద్ కాదు, ఖచ్చితంగా అవుతుంది. కాకుంటే ఇంకా పెద్ద ఎత్తున అవుతుంది సభ. ఇంకా పెద్ద ఎత్తున పోతాము. ఇంకా రాబోయే రోజుల్లో వద్దే లేదు వాళ్ళకి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మీ తరపు నుంచి ఏం చెప్తున్నాం? అయ్యా మోడీ గారు, అయ్యా అమిత్ షా గారు, చూడండి ఒకసారి ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పాలన చూడండి. మీరు దయచేసి మా మీద ఒక కన్ను వేయండి, మనల్ని చూసుకోండి. మీదే బాధ్యత, మీరు తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వము. ఇది ముస్లింల కోసం పనిచేసే ప్రభుత్వము. రేవంత్ రెడ్డి అనొద్దు మనం, ఇది ఔరంగజేబ్, ఈ సెకండ్ ఔరంగజేబ్. రేవంత్ రెడ్డి ఔరంగజేబ్ వాడు. ఇక్కడ ఉన్నటువంటి అక్రమ రోహింగ్యాలు దాదాపు 25,000 మంది మేమే కుడిచినాం. మేము లోపలికి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ కుర్చీలు మరి అద్వారం ఉంటుంది. 1 మీటర్ పైన 50 కుర్చీలు ఉంటాయి. మనం ఇక్కడ కరెంటు బిల్లు కడితే, కరెంటు బిల్లు కట్టకుండా కట్ చేస్తారు. వాళ్ళు 1 మీటర్ మీద 50 ఉంటాయి. వాళ్ళకు ఫ్రీ కరెంటు, వాళ్ళకు ఫ్రీ భోజనం, ఫ్రీ రేషన్ కార్డు. వాళ్ళకి ఏమొస్తుంది, మనం ఒక రేషన్ కార్డు అప్లై చేస్తే మనకు అవి లేవు ఇవి లేవు అని చెప్తా ఉంటారు. అని వాళ్ళకు అన్ని వస్తువులు ఉన్నాయి. వాడవాడు మన తినడానికి వాడవాడు. ఇక్కడ చూసుకోవడం అంటే ఉల్లిగడ్డ అమ్మేటాడు వాడే, హోటల్లో పనిచేసాడు వాడే, పంచర్ షాప్ వాడు వాడే. వాళ్ళు వచ్చి మన తమ్ముళ్ళ ఏది ఉందో మొత్తం కడుపు కొడుతున్నారు. వాడు ఆ ముస్లిం ఏది ఉన్నారో వాడు ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు వాడుకుంటారు. వానికి రోజంతా పనిచేస్తే ఆయనకి ఇచ్చే జీతం 500. 500 ఇష్టానికి 10,000 ఇచ్చి మటర్ చేయమంటే చేసేసాడు. మరి ఇక్కడ బాలాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు వాళ్ళు నైట్ తిరగడం వల్ల మన ఆడపిల్లల రోడ్డు పరిస్థితి, ఆడపిల్లలు రోడ్డు తిరగాల్సింది. రోడ్డు మీద పోవట్లేదు. 10 అయితే సార్ మొత్తం ఈ రోడ్డు మీద బంగ్లాదేశ్ వాళ్ళే. ఈ వ్యవస్థ అనేది ఈ ఓవైసీ గారు తీసుకొచ్చిన ఆ ఎంఐఎం వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి యూపీలో, అస్సాంలో అందరికీ పడేస్తున్నారు. మన దగ్గర ఎందుకు పోవట్లేదు? మన ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? యూపీలో తీసుకునే చర్యలు,
అస్సాంలో వాళ్ళ దగ్గర ఉన్న రోగిలను పంపించేస్తారు. కానీ మనల్ని ఎందుకు పంపించలేదు? పంపించాలి కదా వాళ్ళు కూడా. ఈ కాంగ్రెస్ పూర్తిగా ముస్లిం పార్టీ అది. ఆ ముస్లింల కోసం పనిచేసే పార్టీ అది. దాదాపు 25,000 మంది ఉన్నారు. అల్లిమెల్లగడ్డ డూప్లికేట్ అల్లిమెల్లగడ్డ వేస్తారు వాళ్ళు. అంత కెమికల్ అసలు ఎంతుంటాయి అంటే మరి ఘోర పరిస్థితి. మొత్తం కెమికలే. అది తీసుకొచ్చి వాళ్ళకి 100 రూపాయలు కిలో అమ్ముతారు. మన హిందూ 200 రూపాయలు కిలో అమ్ముతారు, 100 రూపాయలు అమ్ముతారు. అది తినడం వల్ల మనకు అనారోగ్యం. అందుకనే బాలాపూర్ అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మరి హిందువులు ఎక్కువగా ఉండి కూడా ఎవరైతే ఈ 25,000 మీరు చెప్తున్నటువంటి రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళు ఎందుకు తరిమి కొట్టలేకపోతున్నారు? అదే కదా, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. ఆ ఓవైసీ అన్నారు కదా, రావు రైందో రెడ్డి రైందో జైసాబులు వస్తున్నా అని. వీళ్ళు కూడా అదే. నేను ప్రత్యక్షంగా దాదాపు 20 మంది పట్టిస్తే మా పోలీసు వాళ్ళు ఏమన్నా నాకంటారు, అరే బాబు నీకేం పర్లేదరా బాబు, వాళ్ళేమో పడ్డామంటారు. వాళ్ళ చేసే డ్యూటీ మేము చేస్తుంటే వాళ్ళు చేయాలి. యాక్చువల్ కదా వాళ్ళ డ్యూటీ మేము చేస్తున్నాం. మేము చేసినా కూడా మాకు అంటుంది. మేము ఇట్లా పోదామా పోంగులో వాళ్ళకి వదిలేస్తారు. మేమేమో అన్ని కేసులు పెట్టి వస్తే మేము ఇట్లా పోతామో పోమో, ఒక గంట సేపు వస్తాడు, ఒక ముస్లిం వస్తాడు, వాడు 100 ఫోన్ చేపిస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ ప్రభుత్వం ఎట్లా చేస్తాం వినాల్సిందే. వాళ్ళ పోలీసులు వాళ్ళేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. మరి చొరబాటుదారులు ఎక్కువగా ఈ బాలాపూర్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంది? ఇక్కడ ఎందుకు ఎక్కువగా అంటే మెయిన్ గా ఏంటంటే మనకు ఇక్కడ చుట్టుపక్కల బార్కాస్, చెదరాయనగుట్ట, ఇక్కడ ఎమ్మెల్యే వాడే కార్పొరేటర్, వాడే ఎమ్మెల్యే, వాడే ఎంఆర్ఓ, వాడే సిఐ. ఇంకేముంది వాళ్ళకు? అడిగేటోళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. వాళ్ళకు తెచ్చి పెట్టేశారు అంతా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం పని చేస్తలేరు. వాళ్ళు ఫ్రూట్ షాప్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తీమని చెప్పారు. చెట్టు దగ్గర నిల్చొని ఫుట్పాత్ నుంచి పర్సనల్ ఫోన్ పట్టుకొని చాలాను కొడుతుంటారు అందరికి. బట్ ఆ ఫ్రూట్ షాప్ మధ్యలో పెడతాడు, ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెడతాడు. ఏమనంటే నలుగురు వచ్చి ఒక కార్యక్రమాన్ని కొడతారు, మళ్ళీ మూత్రం పోస్తారు దాని మీద. మనం వచ్చి దాన్ని పూజ చేస్తాము. ఆ పువ్వులు అనిమిటోడు మొత్తం వాళ్ళే. మన హిందువులను పెట్టుకున్నంటే పోలీసులు వచ్చి వాన్ మీద దౌర్జన్యం చేస్తారు. వాళ్ళకి ఏమైనా అడిగితే కథ పైనుంచి ఫోన్ కొట్టిస్తారు, జాబ్ మేమాసి చెల్లామంటే పోలీసుడు వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ? ఇప్పుడు జాబ్ డ్యూటీ చేస్తే కరెక్ట్ చేయాలి అందరూ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా అందరూ కరెక్ట్ చేయాలి. దీనివల్ల వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. ఆ కామన్ మ్యాన్ కి చాలా ప్రాబ్లం అయింది. హిందూ అని కాదు, ఇదని కాదు, బట్ ఏంటంటే హిందూకి బిజినెస్ లేకుండా పోతుంది వాళ్ళ వల్ల. అర్థమైందా? మరి అన్న చెప్పినట్ల ప్రతిదీ కల్తీ చేసి 200 రూపాయలు వచ్చే ఐటమ్ 100 రూపాయలని వాళ్ళు ఇచ్చేస్తారు. పబ్లిక్ ఏం తెలుసు, అరే 100 రూపాయలు దొరుకుతుందని తీసుకున్నాం. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏంటంటే చెత్త ఏరుకోవడానికి బండి పెట్టుకోడు, అది ఒక 2 వీలర్ బండి, దానికి 4 వీలర్ చేసినవాడు చేస్తాడు. దాంట్లో తీస్తే సుత్తలు నేను పట్టుకున్నాం. ఆడ ఏమవుతుందంటే మనం పట్టుకోకపోతే సుత్త ఇస్తే కొట్టనేకి మనకి ఇదే పని అయిపోయింది. ఇక వాళ్ళని కొట్టడము. మన ప్రాంతంలోకి వచ్చి మన్నే కొట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళదే. వాళ్ళ ఎమ్మెల్యే ఉండు కదా, ఇప్పుడు ఓవైసీ ఎమ్మెల్యే ఉండు. మెయిన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసేది ముస్లిం పార్టీ. వాడు చెప్పేసిండు, రేవంత్ రెడ్డి చెప్పేసిండు, మాది ముస్లిం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, మేము ముస్లింల కోసం పనిచేస్తాము. ఇక అప్పుడప్పుడు వాళ్ళ ఉంటది. ఇక రేవంత్ రెడ్డి కాదన్న రేవంత్ ఖాన్, ఔరంగజేబ్ వాడు రేవంత్ రెడ్డి, వాళ్ళకి ఔరంగజేబ్. వాడు మన గుళ్ళను పెట్టడము ఇదే పని అయిపోయింది దానికి. ఇదే అయిపోయింది. వాడు మన గుళ్ళు అన్ని మన హిందూ వచ్చేసి. ముస్లిం వ్యక్తి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, హిందువులలో ఐక్యత ఉన్నట్లయితే ఇట్లాంటివన్నీ జరగవు, హిందువులలో ఐక్యత లేదు అని చెప్పి కరాఖండ చెప్తున్నారు. హిందువులు ఐక్యత ఉండడం కారణం అంతేంటంటే, ఐక్యత ఉంటుంది, ఐక్యత లేదు ఇంత వచ్చిరా మీకు. నువ్వు చూసుకోండి, ఇక్కడ శంకరావు చూసుకోండి మీరు చూపించుకో. ఐక్యత లేదు వచ్చినావా? ఐక్యత ఉంటుంది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు అయితే ఉంటారో మనం వాడుకొని విభజిస్తారు, కులాల పరంగా విభజిస్తారు, మతాల పరంగా విభజిస్తారు. అదే అయిపోయింది. కానీ అట్లా లేదు. ఇప్పుడు హిందువులందరూ ఐక్యత అయినారు. సనాతన ధర్మం కోసం అందరూ వచ్చినారు. రేపు వచ్చేది మన రామరాజ్యమే, 100% రామరాజ్యం. ఇది ఒక రాజకీయ డ్రామా. ఇది ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి దగ్గరలో ఉండటంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ 2 కొమ్మక్కాయి అని చెప్పేసి కూడా బయటకు వచ్చినాయి అనమాట. దానికి ఏం చెప్తారు? ఇది ఒక రాజకీయ సభ కాదు, ఇది ఒక హిందూ సభ. దీంట్లో చూసినట్లయితే అంటే కాంగ్రెస్ వాడినారు, టీఆర్ఎస్ వాడినారు, బీజేపీ వాడినారు. ఇది పార్టీలకు అతీతంగా
చేసినటువంటి సభ. ఇది ఓన్లీ హిందువుల కోసం చేసే సభ. మనం ఒకటే పిలిపించినాము, ఎవరైతే హిందూ అనుకుంటున్నారో వాళ్ళే రామని, ఎవరైతే హిందూ అన్నారో వాళ్ళు వచ్చినారు. మనం ఒకటే చెప్తున్నాము, ఈ రోహింగ్యా వాళ్ళని తరిమి కొట్టాలి. మా బంగ్లాదేశ్ చూసుకుంటే, బంగ్లాదేశ్లో మన హిందువులను ఎట్లా చేస్తారు, మైనార్టీలు ఎట్లా చేస్తారు, వాళ్ళేది వచ్చి చేసేది. మనం ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క సభ నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోవాలా, రక్షణ మంత్రి దగ్గరకు పోవాలా, వీళ్ళందరూ వెళ్ళగొట్టాలా. అదే మా డిమాండ్. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. యూపీలో అయినప్పుడు, అస్సాంలో అయినప్పుడు, హైదరాబాద్ ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. కాకుంటే ఇంకా పెద్ద ఎత్తున అవుతుంది సభ, ఇంకా పెద్ద ఎత్తున పోతాము. ఇంకా రాబోయే రోజుల్లో వద్దుదే లేదు వాళ్ళకి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మీ తరపు నుంచి ఏం చెప్తున్నాం? అయ్యా మోడీ గారు, అయ్యా అమిత్ షా గారు, చూడండి ఒకసారి ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పాలన చూడండి. మీరు దయచేసి మా మీద ఒక కన్ను వేయండి, మనల్ని చూసుకోండి. మీదే బాధ్యత, మీరు తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వము. ఇది ముస్లింల కోసం పనిచేసే ప్రభుత్వము. రేవంత్ రెడ్డి అనొద్దు మనం, ఇది ఔరంగజేబ్, ఈ సెకండ్ ఔరంగజేబ్. రేవంత్ రెడ్డి ఔరంగజేబ్ వాడు.